సుబ్బారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏంటి ఇవాళ మనం చూసాం ఏదైతే బీటెక్ రవితో పాటు దస్తగిరి వారి సతీమణి కూడా వెళ్ళడం, కమిటీ ముందు తమ వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా మనకు అప్డేట్ వస్తుంది. బీటెక్ రవి చాలా క్లియర్గా చెప్తున్నారు. అప్పట్లోనే నేను ఈ విషయాన్ని తప్పుబట్టాను. వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి ఆయన కుమారుడిని ఎలా అసలు అలో చేస్తారు, అలా అలో చేయొచ్చా, ఒకవేళ అలో చేస్తే ఏమైనా క్యాంప్ పెట్టారా, క్యాంప్ పెడితే ముందుగా అసలు ఖైదీలకు చెప్పారా, ఇలాంటివి ఏమీ జరగకుండానే ఎలా చేశారు అనేటువంటిది ఆ రోజే తప్పు పట్టాను, అయినప్పటికీ కూడా అది కొనసాగింది అనేటువంటిది ఆయన ఆరోపిస్తుంది. సో ఇదే విషయాలు ఆయన చెప్పారు. సో అసలు ఓవరాల్గా కూడా ఇది కంప్లైంట్ ఇచ్చి కూడా దాదాపు 2 ఏళ్ళు వరకు కావస్తోంది బహుశా. ఎందుకంటే ఆయన ఇది నవంబర్లో జరిగింది, తర్వాత రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది. సో ఈ విచారణ తర్వాత ఏం జరగచ్చు సార్? అంటే ప్రధానంగా అసలు డాక్టర్ చైతన్యారెడ్డి వెళ్ళడం అసలు మాన్యువల్ ప్రకారం అసలు సాధ్యమేనా, వెళ్ళొచ్చా, అసలు చట్టం ఏం చెప్తోంది, అసలు ఇలా వెళ్ళి విచారణకు దాకా వెళ్ళి తర్వాత ఆయన్ను హాస్పిటల్లో ఆయన వైద్య సేవల కోసం వెళ్ళి దస్తగిరిని బెదిరింపులకు గురి చేయడం లాంటి సంఘటనలు పైన ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటండి, వివేకానందరెడ్డి గారి యొక్క హత్య కేసు దేశంలోనే సంచలనాలను కలిగించిన కేసు. అది ఇందాక మనం అనుకున్నట్లుగా అది ముందు గుండెపోటు అయింది, తర్వాత గొడ్డలపోటు అయింది. మరుసటి రోజుకి సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్రగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టి రక్తాన్ని కార్చిన చిత్రంలో వేసి దాన్ని కేసుని ప్రక్కదోవ పట్టించడం జరిగింది. అదే పరిస్థితుల్లో ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు మీద, ఈ రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ విచారణ నిర్వహించాలని చెప్పాడు. సరే, ఎన్నికలు సమీపించినాయి కాబట్టి ఇది తెలుగుదేశం వారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నిందని వేసేసి దాన్ని మళ్ళా సమాధానం చెప్పకుండా కోర్టు న్యాయస్థానం నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ప్రస్తావించవచ్చని వాళ్ళు ప్రచారం చేసి దాని మీద మాట్లాడకుండా ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి. సరే, ప్రజలు వీళ్ళు చెప్పిన మాట నిజమే అని నమ్మారు అండి. ఆ పత్రికలో వచ్చిన తప్పుడు వార్తను నమ్మారు. చివరికి సిబిఐ విచారణకు వచ్చింది. సిబిఐ కూడా ఎన్నికైన తర్వాత సిబిఐ విచారణ రద్దు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరం లేదన్నాడు. అయినా వాళ్ళ కుమార్తె సునీత రెడ్డి గారు కానీ వాళ్ళ భార్య గారు కానీ కొనసాగాలని చెప్పారు. దాని ప్రాతిపదికగా న్యాయస్థానం ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చాయి. ఆదేశాల మేరకు సిబిఐ రంగంలో దిగింది. రంగంలో దిగిన తర్వాత 40 కోట్ల రూపాయలు డీల్ ఉందండి దీంట్లో. అలానే ఇది రాజకీయ వైరంతో, రాజకీయ ఆధిపత్య పోరులో జరిగిన ఒక కుట్రపూరిత హత్యని, అలానే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని, కొంత సాక్ష్యాలను చెరిపివేశారని, ఇది గుండెపోటుగా చిత్రీకరించడానికి ఒక కుట్రపూరిత ఆలోచన చేశారని చెప్పేసి ప్రాథమికంగా స్పష్టంగా సిబిఐ విచారణలో వెల్లడైంది. దానిలో భాగంగానే సాక్ష్యాలను మటుమాయం చేసిన తర్వాత దాంట్లో విచారణ జరుపుతున్నప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిపోయి వాస్తవాలను విచారణా సంస్థలకి, న్యాయస్థానానికి చెప్పాడు. దాని ప్రాతిపదికగా విచారణ సంస్థ ముందుకెళ్ళిన తర్వాత అనేకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఇలాంటి వాస్తవాలు కానివ్వండి, అలాగనే మొత్తం కూడా వెలుగు చూసినాయి. ఏ విధంగా కట్లు వేశారు, ఏ విధంగా దాన్ని హార్ట్ అటాక్ కింద తీసేసి కేసు లేకుండా మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారు, ఆ కేసుని ఏ విధంగా అనుమానాస్పద మృతి, రక్తాలతో గాయాలతో ఉన్న వ్యక్తిని శంకరయ్యని మేనేజ్ చేసి ఏ విధంగా సిఐ శంకరయ్యని మేనేజ్ చేసి ఏ విధంగా దాన్ని అనుమానాస్పదగా మార్చారో, అనుమానాస్పద మృతిగా మార్చారో మొత్తం వెలుగు చూసినాయి. వెలుగు చూసిన తర్వాత దస్తగిరి చెప్పాడు కాబట్టి ఈ కేసు అంతా వెలుగు చూసింది. ఆ దిశలో విచారణ చేస్తే చివరికి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పాత్ర చాలా స్పష్టంగా సాక్ష్యాలను మాయం చేయటంలోనూ ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు. ముద్దాయిలు చంపక ముందు, చంపిన తర్వాత కూడా వీళ్ళ ఇంట్లో ఉన్నాడు అని గూగుల్ టేక్అవుట్ ద్వారాను, టవర్ లొకేషన్ ద్వారాను, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారాను వచ్చింది. కాబట్టి ఈ దస్తగిరిని